హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్‌నూన్. నేను ఈరోజు దేవుడికి పులిహోర చేస్తున్నానండి. అన్నం తీసుకొని కొంచెం చల్లారినంక నెయ్యేసి పక్కకు పెట్టుకున్నాను. నువ్వులను తీసుకొని ఇట్లా కొంచెం ఏంపుకొని పొడి చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి, చింతపండు, పల్లీలు, శనగపప్పు తీసుకొని పెట్టుకున్నాను. ఇగో ఇలా నూనె ఏసి నూనెలో ఇట్లా ఏంపుకున్నానండి మొత్తము. ఆహ్, చింతపండు గూడా మంచిగా ఏగినంక చింతపండు గుజ్జు తీసి పిండుకున్నాంక, కొంచెం చింతపండు మంచిగా దగ్గరికి రావాలండి. బాగా దగ్గరికొచ్చినంక నువ్వుల పొడి ఈ విధంగా ఏసేయాలి. నువ్వుల పొడి ఏసినంక కొంచెం మంచిగా దగ్గరికి ఇంకా మగ్గనివ్వాలండి. నువ్వుల పొడి గూడా మంచిగా మగ్గినంక టేస్ట్ బాగొస్తుందండి పులిహోరది. కొంచెం ఇంగు వేసుకున్నాను నేను లాస్ట్‌లో. కొంచెం ఇంకా మళ్ళీ ఇంగు వేసుకున్నాక కూడా కొద్దిసేపు ఉంచి, కొంచెం చల్లారినంక అన్నంలో ఏసి ఈ విధంగా కలుపుకోవాలండి. స్మెల్ అయితే సూపర్‌గుందండి. నాకైతే నచ్చింది. లైక్, షేర్, కామెంట్ అండి. సబ్స్క్రైబ్. టేస్ట్‌లో అయితే మీరొక్కసారి ఈ విధంగా చేసుకొని చూడండి. నువ్వుల పొడి ఏసి సూపర్‌గా ఉంటదసలకి. ప్రసాదాలు ఎక్కడైనా దేవుడికి ఇచ్చేటప్పుడు ఈ విధంగా చేసి ఇవ్వడం వల్ల మనకు చాలా మంచిదండి. ఏమన్నా ఉంటే శని అలాంటిది పోతుందని నమ్మకము. థాంక్స్ అండి.